సో హాయ్ గైస్, ఈ వీడియోలో మన టాలీవుడ్లో ఎక్కువ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకున్న టాప్ 10 మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలానే వాటు సినిమా మీద వస్తున్న నెగటివిటీ గురించి, నిజంగా ఫ్లాప్ అవ్వబోతుందా, ఎందుకు ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో నటిస్తున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. టాప్ 10 టీఆర్పీ రేటింగ్ వచ్చేసరికి మన తెలుగు స్టేట్లో టాప్ 10 వచ్చేసరికి జనతా క్యారేజ్, మోహన్ లాల్ జూనియర్ ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరు కలిసి అయితే నటించారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. థియేటర్‌లో అంత పెద్ద హిట్ అయిన తర్వాత టీఆర్పీ రేటింగ్ వచ్చేసరికి 20.4 టీఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. నైన్త్ ప్లేస్‌లో మహానటి మన కీర్తి సురేష్ గారు నటించిన ఈ సినిమా టీఆర్పీ రేటింగ్ వచ్చేసరికి 20.5 టీఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. మహానటి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో నేను సెపరేట్‌గా చెప్పాను. ఎయిత్ ప్లేస్‌లో వచ్చేసరికి గీతా గోవిందం, విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్ళిద్దరు కలిసి నటించిన ఫిల్మ్ ఇది. థియేటర్‌లో కూడా చాలా అంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. టైర్ 2 హీరోస్ ప్రకంగా ఇదే ప్రెజెంట్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. టీఆర్పీ రేటింగ్ వచ్చేసరికి 20.8 టీఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకుందని చెప్పొచ్చు. దుమ్ము లేపింది స్క్రీన్ మీద. ఇంకా నెక్స్ట్ సెవెంత్ ప్లేస్‌లో ఫిదా మన వరుణ్ తేజ్, సాయి పల్లవి వీళ్ళిద్దరు కలిసి నటించిన మూవీ ఫిదా. ఈ మూవీ టీఆర్పీ రేటింగ్ వచ్చేసరికి 21.3 టీఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకుందని చెప్పొచ్చు. సిక్స్త్ ప్లేస్‌లో బాహుబలి ద బిగినింగ్. ఈ మూవీ థియేటర్‌లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత వచ్చిందో నేను సెపరేట్‌గా చెప్పాను. 21.8 టీఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఫిఫ్త్ ప్లేస్‌లో డీజే ధృవాడ జగన్నాథ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, ఇంకా మన పూజా హెగ్డే కలిసి అయితే నటించిందని చెప్పుకోవచ్చు. టీఆర్పీ రేటింగ్ వచ్చేసరికి 21.7 టీఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఫోర్త్ ప్లేస్‌లో వచ్చేసరికి శ్రీమంతుడు, మహేష్ బాబు, ఇంకా మన శృతి కలిసి అయితే నటించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది స్మాల్ స్క్రీన్ మీద కూడా దుమ్ము లేపడం కాకుండా థియేటర్‌లో కూడా చాలా పెద్ద హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది అప్పట్లో నాన్ బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. టీఆర్పీ రేటింగ్ వచ్చేసరికి 22.54 టీఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఇంకా థర్డ్ ప్లేస్‌లో వచ్చేసరికి బాహుబలి ద కన్‌క్లూజన్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత వచ్చిందో నేను సెపరేట్‌గా చెప్పాను. ఎస్ఎస్ రాజమౌళి గారు, ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క వీళ్ళందరూ కలిసి నటించిన మూవీ వచ్చేసరికి ఇది 22.7 టీఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. దుమ్ము లేపింది బాక్స్ ఆఫీస్‌గా ఇంకా టీఆర్పీ రేటింగ్‌లో. ఇంకా సెకండ్ ప్లేస్‌లో వచ్చేసరికి సరిలేరు నీకెరు 2020లో వచ్చి మహేష్ బాబు గారు, ఇంకా రష్మిక అయితే బాక్స్ ఆఫీస్‌ని అయితే బద్దలు కొట్టేసారని చెప్పుకోవచ్చు. 23.4 టీఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ప్లేస్‌లో ప్రెజెంట్ అలవై కుట్టాపురం. ఈ సినిమా టీఆర్పీ రేటింగ్ వచ్చేసరికి 29.4 టీఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ గారు, ఇంకా పూజ హెగ్డే అయితే నటించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది బాక్స్ ఆఫీస్ ప్రకారం కూడా చాలా పెద్ద హిట్ అయిందని చెప్పుకోవచ్చు. అప్పట్లో నాన్ బాహుబలి 2 ఇండస్ట్రీ 2020లో. ఇప్పుడైతే ఇది ప్రెజెంట్ స్మాల్ స్క్రీన్ మీద ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వార్ 2 మీద నెగటివిటీ ఏమొచ్చిందంటే, జూనియర్ ఎన్టీఆర్ అనేది సరిగ్గా చూపించలేదు డైరెక్టర్. మన రితిక్ రోషన్ అన్న తన స్వాగ్ అవ్వచ్చు, ఇంకా తన బాడీ కావచ్చు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఎన్టీఆర్ అని ఎక్కడ కనిపిస్తలేరు. మేము ఆపేస్తాం బాయ్‌కాట్ అని చాలామంది అయితే నెగటివిటీగా అయితే మాట్లాడుతున్నారు వార్ 2 సినిమా మీద. ఇంకా బాలీవుడ్ వాళ్ళు, ఇంకా టాలీవుడ్ వాళ్ళు అయితే ట్రోలింగ్ అయితే స్టార్ట్ అయితే చేసిరని చెప్పుకోవచ్చు. సో ఎన్టీఆర్ అన్న ఎందుకు ఈ సినిమాలో నటిస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే తనున్న క్రేజ్‌కి సోలో మూవీస్ తీసి హిట్ కొట్టొచ్చు. బట్ ఇలా మల్టీ స్టారర్ మూవీ ఎందుకు ఒప్పుకుంటున్నారు ఇప్పటికి ప్రెజెంట్ అయితే ఎవరికైతే అర్థం కావట్లేదు అని చెప్పుకోవచ్చు. నిజం మాట్లాడుకోవాలంటే వార్ 2 టీజర్‌లో రితిక్ రోషన్ ముందట ఎన్టీఆర్ అన్న ఎక్కడైతే స్క్రీన్ అయితే కనిపిస్తలేడని చెప్పుకోవచ్చు. మొత్తం కళ్ళు మొత్తం రితిక్ రోషన్ అన్న మీదనే వెళ్తుందని చెప్పుకోవచ్చు. అందుకోసం ఘోరంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ట్రోలింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇది ఎన్టీఆర్ అన్న నటిస్తున్న వార్ 2 సినిమాని బాయ్‌కాట్ చేయాలని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. మరి దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఫ్లాప్ కూడా అవ్వచ్చు. ఎన్టీఆర్ అన్నని సరిగ్గా చూపించకపోతే డైరెక్టర్ గుర్తుపెట్టుకోండి. సో ఇది వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు డెఫినెట్‌గా నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.